మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెన్నపురం చెలుగు అరుగు పాలడంతో నీట మునిగిన పాపయ్య నగర్. ఇక్కడ మన చిత్రంలో చూడవచ్చు పాపయ్య నగర్ వాసులు ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వస్తున్నటువంటి సందర్భంలో తమ సమస్యల్ని తమ గోడును వెళ్ళబుచ్చుకోవడానికి పాపయ్య నగర్ వాసులు ఇవాళ ఫ్లెక్సీలతో ఇక్కడ నీట మునిగింది పాపయ్య నగర్, నీట మునిగినటువంటి ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ఒక ర్యాలీగా బీజేపీ నేతల సహకారంతో ఓ ర్యాలీగా తమ సమస్యలు చెప్పడానికి బయలుదేరారు. చెప్పండి, ఏంది మీ కాలనీ సమస్య? ప్రతిసారి చెరువు అలుగుబారినప్పుడల్లా కట్టుబట్టలతో నడి రోడ్డు మాడుతున్నాం. వచ్చిన లీడర్ తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో ఆ రోజు మనం చూపిస్తారు కానీ శాశ్వత పరిష్కారం అనేది లేదు. ప్రతి డివిజన్ నీళ్ళని మా పాపయ్య నగర్లో వదిలేసారు. దాని వల్ల మేము ముప్పు గురవుతున్నాము. పోనీ అందరం ఇళ్ళకి ట్యాక్స్లు కడుతున్నాము. డెవలప్ అనేది ఇప్పుడు వాటర్ లైన్ పోనీకి లేదు, అవుట్లెట్ లేదు. చెరువు వాటర్ పోవడానికి అవుట్లెట్ లేదు, పక్కన ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు. కానీ ఎన్ని రోజులు మేము ఇట్లా ఉండాలి? ఎంపీ గారికి మా ఆవేదన చెప్పుకుందామని బయలుదేరినాం మేము. మీరు చెప్పండి, అంటే ఏంటి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి పాపయ్య నగర్ పరిస్థితి. చెన్నపురం చెరువు కట్ట తెగితే అటు మురికి నీళ్ళతో పాటు మీ పాపయ్య నగర్ ను ముంచేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. చిన్నపిల్లలకు కానీ రోగాల బారిన కానీ పందులు ఇవన్నీ దోమలు ఈగలు ఏంటి పరిస్థితి? हमारे बस्ती में तो बहुत बड़ा समस्या है। जो भी पानी आ रहा है पूरा सभी का घर में जा रहा है। बच्चे लोगों को बीमारी आ रहा है, बीमारी से सभी लोग बहुत डेंगू मलेरिया बहुत प्रॉब्लम हो रहा है। जो भी 2 रुपये यहाँ का मजदूर लोग कमा रहे हैं वो पूरा हॉस्पिटल में चले जा रहा है। कितने बार हम लोग कमिश्नर साहब को लेटर दिए हैं, अपना लोकल कारपोरेटर को दिए, मल्ला रेड्डी साहब को दिए, एक भी हमारा काम नहीं हो पाया। उसके लिए आज हम लोग धरना देने के लिए हम लोग जा रहे हैं। ठीक है, ఇది పరిస్థితి. ఈటల రాజేందర్ గారు వాస్తవంగా జవహర్నగర్ గడ్డ పేదల అడ్డ పట్ల జవహర్నగర్ పట్ల మన ఎంపీ ఈటల రాజేందర్ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, తన ఒక ఎంపీగా ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు ఒక కర్తవ్య దీక్షతో పేదల పట్ల ప్రేమతో ఇవాళ ఒక కార్యక్రమం చేపట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను ఎలుగెత్తి ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి ఇవాళ యొక్క బహత్తర కార్యక్రమం చేపట్టినట్టు వారు పేర్కొన్నారు. చెప్పండి, బీజేపీ నాయకులు మీరు ఒక మంచి సమస్యను ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇట్లా సమస్యల పరిష్కారం కోసము ఎంపీ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం కళ్ళు తెరిపించేటటువంటి పని చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? అన్న, గత 10 సంవత్సరాలుగా ఈ పాపయ్య నగర్ కాలనీలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏ లీడర్ అయినా సంవత్సరానికి ఒకసారి అలా నీళ్ళలో మునిగినప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, ఆ రోజు బ్రెడ్ ఏదో సంథింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కూడా ఆ మునిగినప్పుడు మాత్రమే ఆడికి వస్తారు, ఏదో చేసేసి తూతుమంత్రంగా పనిచేసిపోతారు. ఇక నాయకులు కూడా కార్పొరేటర్లు కానీ ఎవరైనా కానీ తూతుమంత్రం పని చేస్తారు. మేము మల్లారెడ్డి గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను దీనికోసం శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పిపోయింది, కానీ ఇప్పటిదాకా ఏం చేయలేరు. మన ఈటల రాజేందర్ గారు ప్రజల వద్దకే నేను వచ్చి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు నేను తీరుస్తా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మన కోసం ప్రజల కోసం పనిచేద్దామని ఇక్కడికి వచ్చిండు. దానికోసం పాపయ్య నగర్ వాసులందరూ కూడా వాళ్ళ జనాలందరూ వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చేసి ఇతను మాట్లాడడానికి ఒక మంచి సమస్యల పరిష్కారం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఒక స్లమ్ ఏరియా జవహర్నగర్ వాటి పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ బీజేపీ నాయకుల యొక్క చొరవతో ఈటల రాజేందర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటట్టు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 30-40-50 సంవత్సరాల నుంచి ఈ జవహర్నగర్ కార్పొరేషన్ ఇలాగే ఉంది. ఆ రోజు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ గూడు గుడ్డ కోసం వచ్చిన అన్ని ప్రాంతాల వారిగా వలస వచ్చిన జాతి పిల్లలే ఇక్కడ. వాటికి అనేక పేర్లు చెప్పి అనేక దాంతోనే వీళ్ళకు నష్టం చేయడం జరుగుతుంది. వీళ్ళు భారతీయులు కారా, ఈ మనుషులు కారా. వీళ్ళకు ట్యాక్స్ ఉండదు, కరెంట్ బిల్లు ఉండదు, వీళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి అన్ని ఏమి వర్తించదు. వీళ్ళకు వర్తించేది ఏమి వర్తించకపోతే వీళ్ళు భారతీయుల కాదా అని ఈ పాలక వర్గానికి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈరోజు అందరూ పైసలకు తీసుకొని ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నారు. పాలక లోపంతోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు సక్రమైన పాలన చేస్తే ఈ ప్రభుత్వము ఎందుకైతుంది? ఇవన్నీ లోపాలతో ఇప్పుడు ఎవరో లంచం తీసుకుంటారు అని చెప్పేసి చెప్పడం వల్ల లంచం తీసుకో పరిస్థితి తీసుకొచ్చిందే పాలక వర్గం సక్రమంగా పనిచేసి ఉంటే ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అందుకే మేము మా ఈటల రాజేందర్ అన్న మన పార్లమెంట్ అభ్యర్థి దగ్గర ఈ సమస్యను తీసుకోపోవడం వల్ల ప్రతి ఒక్కరూ లైన్ కట్టారు. ఈటల రాజేందర్ అన్న ఇంటికి కట్టడం వల్ల ఈటల రాజేందర్ అన్ననే నేను ఈ సమస్యను పరిష్కరించాలంటే ఒక్కొక్కరి కాదు, నేను మీ ఊరికి వస్తా, మీ ప్రాంతానికి వస్తా, మీ ప్రాంతం దగ్గర నేను ధర్నాకు కూర్చుంటా, మీ సమస్యలు ఏముందో అని మమ్మల్ని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి మన జవహర్నగర్ కార్పొరేషన్ ప్రతి గల్లీకి ప్రతి ప్రాంతానికి అందించడం జరిగింది. ఆ ప్రాంతం నుంచి వచ్చి ప్రతి ప్రాంతం నుంచి వచ్చి వినతి పత్రం ద్వారా ఈ మన ఈటల రాజేందర్ అన్న ధర్నా దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇక్కడనే కాదు ప్రతి
బస్తీ వాసులు ప్రతి ఏరియా నుంచి వచ్చి అక్కడ వినతి పత్రం చెందిస్తా ఉన్నారు. దీనికి ఈటల రాజేందర్ అన్న మా మున్సిపల్ వర్గ శాఖకు కానీ రెవెన్యూ శాఖకు కానీ దీని నుంచి ఇక్కడ ఈరోజు ప్రతి సమస్యను అందించడం జరుగుతుంది. అది మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్యే ఇంటికి పోతలేరు కానీ ఇక్కడ ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ అనే ఇంటికి ఇక్కడ పేదల అడ్డ ఇలా జవహర్ గడ్డ అని చెప్పేసి ఈటల రాజేందర్ అన్న ఒక పేర్కొన్నటువంటి విషయమే. దీనికి సంబంధించినటువంటిలో ప్రతి బస్తీ నుంచి, ఎందుకంటే సమస్యల ఒక పుట్టగా మారింది జవహర్ నగర్, సమస్యల పుట్టగా మారింది. ఇక్కడనే డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఇక్కడనే మురికి కాలువలు ఉంటాయి. అన్ని రకాలుగా సమస్యల్ని పరిష్కారం చేయడంలో ఈ పాలక వర్గాలు మొత్తం వైఫల్యం చెందినాయని చెప్పేసి ఈటల రాజేందర్ అన్న ఇంటికి, ఎంపీ ఇంటికి వీళ్ళు లైన్ కట్టారు. ప్రతి మీడియా దృష్టిలో కూడా ఉంది. ఇక్కడ అక్రమ నిర్మాణాలని చెప్తూ పేదల ఇల్లు కూలగొట్టిన విషయంలో కానీ ఈటల రాజేందర్ గారికి ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు మనోధైర్యంగా, పేదలకు మనోధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి పుట్టగొడుగుల్లా పేరుకుపోయినటువంటి జవహర్ నగర్ లో ప్రజా సమస్యలు వాటి యొక్క పరిష్కారానికి ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. చెప్పండి అమ్మా, మీలో ఏంది సమస్య? ఇంత దూరం వచ్చారు, ఏంటంటే దొట్టి దోమలు, నీళ్లు వస్తున్నాయి, ఉండే వాళ్ళ లేదు, బాత్రూములు కావాలా, రోడ్డు కావాలా, అది మా సమస్య. సార్ ఇంటి ముంగట నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి, మా ఇంటి ఎదురుగానే. వాళ్ళకి చెప్పని ఎన్నిసార్లు వీళ్ళు మేము అందరం చెప్పినా ఇంటలేడు వాడు. మొత్తం వాళ్ళ ఇంట్లో గలీజు నీళ్ళు, గబ్బు నీళ్ళు సార్. ఆడ ఇన్నవా అంత ఘోరంగా ఉన్నది మా కాడ. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం ఉన్నది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి దోమలు అవి ఇవి అన్ని కుడతావి. మళ్ళీ వర్షం వాన పడితే మొకాళ్ళ దాకా నీళ్లు వస్తాయి. దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంను దయచేసి వాళ్ళు క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. జవహర్ నగర్ ఇలా అధికారులు, ప్రత్యేక అధికారులు దీనిపై దృష్టి సారించాలి. రేపు భవిష్యత్తులో మేము ప్రజాప్రతినిధిగా అవుతామని అనుకునే వాళ్ళు కావచ్చు, గతంలో ప్రజాప్రతినిధిగా వివరించినటువంటి వాళ్ళే కావచ్చు, ఇలా వైఫల్యంతోనే ఇట్లాంటి ప్రజా సమస్యలు పేరుకుపోయిన జవహర్ నగర్ లో వీటి తక్షణ కర్తవ్యం కోసం, ఇవాళ సమస్యల పరిష్కారం కోసం ఈటల రాజేందర్ ఏదైతే ర్యాలీ చేపడుతున్నారో ర్యాలీలో భాగస్వామ్యం కావడానికి పాపయ్య నగర్ వాసులు బయలుదేరుతున్నారు. పరిష్కరించాలి.